హాయ్ గైస్ అందరూ ఎలాగున్నారు? సో, ఇవాళ ఈ వీడియోలో ఏంటంటే ఏపీ ఎన్‌సెట్‌కి సంబంధించి ఆల్రెడీ మనకి రిజిస్ట్రేషన్స్ అయితే మనకి ఓపెన్ చేశారండి. అయితే రిజిస్ట్రేషన్స్ అయితే మనకు ఓపెన్‌లో అయితే ఉన్నాయి కాబట్టి సో, వన్స్ మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తయిపోయిన తర్వాత ఏదైతే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మనకి 4థ్‌తో పూర్తయిపోతుందండి. గుర్తుపెట్టుకోండి సెప్టెంబర్ 4థ్‌తో పూర్తయిపోతుంది. సో, ఈలోపు మీలో ఎవరైనా సరే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వెంటనే వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో, ఈ వీడియోలో ఏంటంటే రిజిస్ట్రేషన్ తర్వాత మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? వన్స్ మనకి ఏపీ ఎన్‌సెట్ కౌన్సిలింగ్ పూర్తయిపోయిన తర్వాత మనకి రిజిస్ట్రేషన్ పూర్తయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది? సో, ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానన్నమాట. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి ఇంకా జెడ్ వరకు కూడా ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను ఈ వీడియోలో అయితే మాత్రం. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే విధంగా మీకు నర్సింగ్‌కి సంబంధించి వీడియోస్ కోసం అయితే మాత్రం. సో, మీరు జీఎన్‌ఎం నర్సింగ్ చేద్దాం అనుకుంటున్న పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి సరే, బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి సరే, ఏపీ ఎన్‌సెట్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి సరే, మొత్తం నర్సింగ్ స్టూడెంట్స్‌కి అయితే మాత్రం ఈ వీడియోస్ అయితే యూస్‌ఫుల్ అయితే అవుతాయన్నమాట. సో, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదామండి. సో, మనకి చాలామంది ఏంటంటే కన్సల్టెన్సీస్ వాళ్ళు ఫోన్ చేసి సో, పలానా కాలేజ్ సీట్ ఇప్పిస్తాము, ఫ్రీ సీట్ ఇప్పిస్తాము, మంచి సీట్ ఇప్పిస్తాము అని చెప్పేసి మీ డీటెయిల్స్ మొత్తం తీసుకొని అయితే మాత్రం సో, వాళ్ళు ఏంటంటే అంత మంచి కాలేజీలు కాని కాలేజీలో అయితే మాత్రం జాయిన్ చేస్తున్నారు. మీ ఫీజు అమౌంట్ అనేది అడ్వాన్స్ కింద తీసుకొని బేస్ చేంజ్ చేస్తున్నారు అనమాట. ఎక్కువ ఫీజు అయితే మీరు జాయిన్ చేయించి వాళ్ళు కమిషన్ తీసుకుంటున్నారండి. సో, మీరు అట్లా స్కామ్స్లో అయితే పడకండి. ఏ కన్సల్టెన్సీని అయితే మీరు నమ్మకండి. ఓన్లీ యూట్యూబ్ ఛానల్ని అలాగే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళ తరఫు నుంచి వచ్చిన ఏదైతే అప్డేట్ ఉంటుందో సో, ఆ ఛానల్ అయితే మీరు ఫాలో అవ్వండి తప్పిస్తే ఆ వెబ్‌సైట్‌ని అయితే మీరు ఫాలో అవ్వండి తప్పిస్తే సో, మన ఛానల్‌ని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళని ఈ 2 తప్ప ఇంక దేన్ని మీరు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఏ కన్సల్టెన్సీ మీరు నమ్మాల్సిన అవసరం అయితే లేదు. సో, ఇదనమాట బేసిక్ నర్సింగ్‌కి సంబంధించి చిన్న అవేర్‌నెస్ అనమాట ఇది. సో, మనకి ప్రాస్పెక్టస్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట. ఈ ప్రాస్పెక్టస్‌లో మీకు మొత్తం డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ప్రాస్పెక్టస్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేసినమాట పీడిఎఫ్ అయితే మాత్రం చెక్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసరికి మొత్తం బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి అన్ని కాలేజెస్ లిస్ట్ కానివ్వండి, ప్రాస్పెక్టస్ కానివ్వండి, నోటిఫికేషన్ కానివ్వండి, మొత్తం వెబ్ ఆప్షన్ లింక్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అన్నీ కూడా అక్కడ మెన్షన్ చేస్తున్నాను టెలిగ్రామ్ ఛానల్ అయితే. జాయిన్ అయితే అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ అయితే మీకు అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్రెడీ మనకి యూట్యూబ్ ఛానల్ అయితే సో, రిజిస్ట్రేషన్ ఫీజ్ మెన్షన్ చేశాను. ఇక్కడ చూసినట్లయితే ఈ రిజిస్ట్రేషన్ కూడా ఏ విధంగా చేసుకోవాలో కూడా చెప్పడం జరిగిందనమాట. ఆ వీడియో కూడా చూడడానికి ట్రై అయితే చేయండి. ఇక్కడికి మనం వెళ్ళినట్లయితే సో, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఏంటి? ఫస్ట్ ఎప్పుడు కూడా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారండి. నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవడానికి అయితే కొంత టైం అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ అప్లికేషన్ ఫామ్ పెట్టుకోవడానికి టైం అయితే మాత్రం మనకి 4థ్ సెప్టెంబర్‌తో క్లోజ్ అయిపోతుంది. 4థ్ సెప్టెంబర్ 7 పీఎం అంటే నైట్ 7 పీఎం కల్లా కూడా మనకి క్లోజ్ చేస్తారనమాట. వెబ్‌సైట్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవడానికి అయితే మాత్రం సైట్ అయితే ఆప్షన్ అయితే క్లోజ్ చేసేస్తారు. దీని తర్వాత ఏమొస్తుంది? సో, దీని తర్వాత వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అయితే మాత్రం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వస్తుందండి. ఓకేనా? ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే వస్తుందనమాట. సో, ఇది మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్ బట్టి ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. బట్ మామూలుగా చెప్తున్నాను. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే వస్తుందనమాట. సో, ఇందులో కూడా మనకి 2 అయితే ఉంటాయన్నమాట. ఎలిజిబుల్ లిస్ట్ ఉంటుంది. నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే వస్తుందనమాట. సో, ఇక్కడ ఎలిజిబుల్ లిస్ట్ అంటే ఎవరైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకున్నారో, క్రైటీరియా మొత్తం కరెక్ట్‌గా పెట్టుకున్నారో వాళ్ళకి ఎలిజిబుల్ లిస్ట్ అనమాట. అలాగే నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే వస్తుందనమాట. సో, ఎవరైతే అప్లికేషన్ ఫామ్ సరిగ్గా ఫిల్ చేయలేదో వాళ్ళకి సంబంధించి నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే వస్తుందండి. అయితే ఎలిజిబుల్ లిస్ట్‌లోని మీ ఎలిజిబుల్ లిస్ట్‌ని ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే అంటారనమాట. నాట్ ఎలిజిబుల్ లిస్ట్‌ని నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అని చెప్తారు. అయితే ఇక్కడ నాట్ ఎలిజిబుల్ లిస్ట్‌లో మీ పేరు ఉన్నట్లయితే సో, దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే మీకు ఫర్దర్‌గా అంటే ఏదో ఒక డాక్యుమెంట్ లైక్ స్టడీ సర్టిఫికేట్స్ కానివ్వండి, క్యాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఏదో ఒకటి రీఅప్లోడ్ చేయమని అడుగుతారు. సో, అది మీరు వాళ్ళకి మెయిల్ చేస్తారనమాట. దాంతో పాటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనమాట. అంటే ఎలిజిబుల్ లిస్ట్‌లో కూడా మీ నేమ్‌లో కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్‌లో గాని, మీ యొక్క ర్యాంక్‌లో గాని, మీ హాల్ టికెట్స్‌లో కానివ్వండి, సో, ఎందులోనైనా సరే మిస్టేక్ ఉంటే వాళ్ళ ఇచ్చిన మెయిల్ ఐడీ ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ తప్పుంది. 10థ్ క్లాస్ మార్క్స్ ఇమ్మని ఇస్తారు. మీ డేట్ ఆఫ్ బర్త్ తప్పుంది. 10థ్ క్లాస్ మార్క్స్ ఇమ్మని. మీ క్యాస్ట్ సర్టిఫికేట్‌లో తప్పుందంటే మీకు సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్‌ని సో, మైనారిటీ స్టేటస్ తప్పుందంటే మైనారిటీ సర్టిఫికేట్‌ని అయితే సబ్మిట్ చేస్తారనమాట. సో, ఈ విధంగా అయితే మీరు ఆ డాక్యుమెంట్‌ని సబ్మిట్ చేస్తారు. సో, అట్లాగే నాట్ ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళ పేర్లని ఎలిజిబుల్ లిస్ట్‌లోకి మెల్లగా వస్తాయనమాట. ఆ విధంగా మనకి డాక్యుమెంట్స్ మొత్తం సబ్మిట్ చేయడం వల్ల, రీఅప్లోడ్ చేయడం వల్ల, మెయిల్ చేయడం వల్ల దాంతో పాటే ఎలిజిబుల్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళ కరెక్షన్స్ ఏమైనా ఉంటే అవి కూడా కరెక్ట్ అయిపోయి అంతా కలిపి ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో అయితే మనకి రిలీజ్ చేస్తారనమాట. ఓకేనా? ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వస్తుందనమాట. అందులో అందరి పేర్లు అయితే ఉంటాయన్నమాట. సో, అదే ఇంకా ఫైనల్ అనమాట. ఇంకా దాని తర్వాత ఎలాంటి
కరెక్షన్స్ కానీ ఇలాంటి అబ్జెక్షన్స్ కానీ తీసుకోరనమాట. సో ఇక్కడతో ఫైనల్ అయితే అయిపోతుంది. సో ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళ పేర్లు యాజ్ ఇట్ ఈస్గా కౌన్సిలింగ్లో అయితే మనకి పేర్లు కానీ డేట్ ఆఫ్ బర్త్లు కానీ మొత్తం అంతా కూడా కౌన్సిలింగ్ మొత్తం అయిపోయినంత వరకు కూడా సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది. దాన్నే ఫైనల్ మెరిట్ లిస్ట్ అని చెప్పేసి అయితే అంటారనమాట. సో దీంట్లో ఏంటంటే పొజిషన్ అనమాట, గుర్తుపెట్టుకుని పొజిషన్ అని చెప్పేసి ఎందుకన్నారంటే ఈ మెరిట్ లిస్ట్లో పైన ఉన్న వాళ్ళకైతే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటాయన్నమాట మంచి కాలేజ్ రావడానికి, కింద ఉన్న వాళ్ళకి తక్కువ ఛాన్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీ ఎంసెట్ ఏపీ ఎన్సీఈటీ ర్యాంక్ని బట్టి కూడా ఉంటుందన్నమాట లిస్టులోని మీ ఆర్డర్ అనేది. సో ఈ వీడియోలో మీకు కాలేజ్ కోసం చెప్పబోతుంది అనమాట. అదే శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో వీళ్ళ దగ్గర ఉన్న బ్రాంచ్ వచ్చేసరికి మనకి బీ ఫార్మసీ, ఫార్మసీ, ఫిజియోథెరపీ ఇంకా నర్సింగ్ సంబంధించి కోర్సెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. సో అందులో బీ ఫార్మసీకి సంబంధించి కూడా మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఓపెన్ చేశారు. 75,000 అయితే ఉంటుంది మనకి. మరి ఈ 75లోనే మనకి హాస్టల్ ఫెసిలిటీ, కాలేజీ ఫీజ్, మెస్ ఫెసిలిటీ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఆ కాలేజెస్ లో శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్ ఫర్ ఉమెన్ అయితే ఉమెన్స్ కి బెస్ట్ కాలేజ్ అనమాట. అది ఏపీలోనే ప్లేస్మెంట్స్ వైజ్ కానివ్వండి, అలాగే ట్రైనింగ్ వైజ్ కానివ్వండి, బీ ఫార్మసీకి బెస్ట్ ఆప్షన్ అనమాట ఉమెన్ కి అయితే. అండ్ శాస్త్ర నర్సింగ్ కాలేజ్ అయితే ఎస్పెషల్లీ ఉమెన్ కోసం అయితే ఉన్నాయండి. సో వీటన్నిటిలో కూడా మనకి మేనేజ్మెంట్ సెక్షన్ ఓపెన్ చేశారు అనమాట. ఇక్కడ మీకు ఎంసెట్ కోర్స్ కూడా చూపిస్తున్నారు. మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ వెబ్ ఆప్షన్స్ లైక్ కోర్స్ చూసి ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టండి, ట్రై చేయండి. సో దాని తర్వాత ఏంటంటే వెబ్ ఆప్షన్స్ అనమాట. సో ఎవరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్లో పేరు వస్తుందో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ పెడతారు, వాళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మనకి అప్రాక్సిమేట్గా 10,000 మంది అయితే క్వాలిఫై అయ్యారు. సీట్స్ కూడా మనకి అప్రాక్సిమేట్గా 8,500 ప్లస్ అయితే ఉన్నాయి కాబట్టి ఒక 9,000 వరకు సీట్స్ అయితే ఉంటాయి. సో మ్యాక్సిమం 90% అందరికీ సీట్లు అయితే వస్తుంది. సో మన ఛానల్ ఫాలో అయ్యి ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా 100% అయితే సీట్ అయితే వస్తుందన్నమాట. మనం క్లారిటీగా చెప్తాం ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి, ఏ విధంగా స్ట్రాటజీస్ యూస్ చేసుకోవాలి, ఎలాంటి మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేయాలని చెప్పేసి. సో అవన్నీ అయితే మీకు యూస్ఫుల్ అయితే అవుతాయండి. దాని తర్వాత మనకి కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ అనమాట. సో ఇది మనకి లైక్ ప్రొఫెషనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకి 1 వీక్ గ్యాప్లో అయితే వస్తుంది. సో అది వచ్చిన 3 to 4-5 డేస్కి అయితే మాత్రం ఇక్కడ మనకి, లేదంటే 1 వీక్ గ్యాప్లో మళ్ళీ మనకి ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. దాని తర్వాత కొన్నిసార్లు ఏంటంటే ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేసిన తర్వాత మనకి ఒక 3 to 4 డేస్ తర్వాత వెబ్ ఆప్షన్స్ రిలీజ్ చేయొచ్చు. లేదంటే కొన్ని కేసులు ఏంటంటే ఫైనల్ లిస్ట్తో పాటే మనకి వెబ్ ఆప్షన్స్ కూడా రిలీజ్ చేస్తారనమాట. సో సీట్ మ్యాట్రిక్స్, ఫైనల్ లిస్టు, దాంతోపాటు వెబ్ ఆప్షన్స్ 3 ఒకే రోజు అయితే ఒకే టైంలో రిలీజ్ చేస్తారనమాట. సో అక్కడైతే మనకి రిలీజ్ చేస్తారండి. దాంతోపాటు ఇక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్ అనమాట. క్లాసెస్ అనేవి మనకున్న అప్డేట్ ప్రకారం ఏంటంటే సెప్టెంబర్ ఎండింగ్ కల్లా కూడా మనకి బీఎస్సీ నర్సింగ్ క్లాసెస్ స్టార్ట్ అయితే అయిపోతాయి అనమాట. సో అప్పుడు మీరు కాలేజ్కి అయితే వెళ్ళి మీరు క్లాస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనకి ఏంటంటే వెబ్ ఆప్షన్ తర్వాత మనకి సీట్ అలాట్మెంట్ అయితే జరుగుతుందండి. సీట్ అలాట్మెంట్ అనమాట. సో మీకు కాలేజీలో సీట్ అయితే వస్తుందన్నమాట. దాని తర్వాత మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ అనమాట. ఆ కాలేజ్కి అయితే వెళ్ళి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారు. ప్రతి డాక్యుమెంట్ కూడా మీరు అక్కడికి వెళ్ళి, అంటే వచ్చిన కాలేజ్కి అయితే వెళ్ళి మీ డాక్యుమెంట్స్ మొత్తం వెరిఫై చేయించుకొని ఒరిజినల్స్ కొంతమంది సబ్మిట్ చేస్తారు, కొంత ఫీజు పేమెంట్ చేస్తారు, కొంత అడ్మిషన్ ఫీజు లాంటిది. సో అట్లా అడ్మిషన్ ఫీజు లాగా పే చేస్తారనమాట. గుర్తుపెట్టుకోండి, సీట్ అలాట్మెంట్ ఆర్డర్ రిలీజ్ చేసినప్పుడు మీరు 5,400 రూపీస్ అయితే మీరు పే చేయాలన్నమాట. 5,600 రూపీస్ అయితే మీరు పే చేసుకుంటారనమాట. సో దాంతోపాటు వన్స్ మీరు ఆ కాలేజ్లో ఉండిపోతాను అనుకున్నట్లయితే ఇక్కడ ఫీజు పర్టికులర్స్ చూపిస్తున్నారు కదా, స్పెషల్ ఫీజు. సో స్పెషల్ ఫీజు కూడా అయితే మీరు పే చేసుకుంటారండి. ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి కూడా మీకు ఏంటంటే మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి కూడా మీకు జ్ఞానభూమి పోర్టల్ సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకుంటారు. అలా మీకు ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ కూడా వస్తుంది. 5 స్టెప్ వెరిఫికేషన్ మొత్తం చేయించుకుంటారనమాట. సో ఇదైతే ప్రాసెస్ అనమాట. దాని తర్వాత మనకి ఒక 1 వీక్ 2 వీక్ గ్యాప్లో ఏంటంటే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా కండక్ట్ చేస్తారండి. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా పార్టిసిపేట్ చేసే ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ మిస్ అయ్యారో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. సో అప్పుడు కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటూ ఉంటాయి అనమాట. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. సో షార్ట్ కట్లో మళ్ళీ చెప్తాను ఒకసారి, ఒక చిన్న రివిజన్ లాగా. నెక్స్ట్ మెరిట్ లిస్ట్లో వస్తే ప్రొవిజనల్ వస్తుంది, ఫైనల్ వస్తుంది, దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ వస్తాయి, దాని తర్వాత సీట్ అలాట్మెంట్ వస్తుంది, తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తారు, కాలేజ్కి అయితే వెళ్ళి సీట్ వచ్చిన కాలేజ్కి అయితే వెళ్ళి తర్వాత క్లాస్ స్టార్ట్ అవుతాయి, తర్వాత మనకి అడ్మిషన్స్ అనేవి క్లోజ్ చేస్తారనమాట. దాని తర్వాత సెకండ్ ఫేజ్ ఉంటుంది, వీళ్ళైతే థర్డ్ ఫేజ్ కూడా ఉంటుందన్నమాట. దాని తర్వాత మనకి మేనేజ్మెంట్ కోట అడ్మిషన్స్ అయితే ఓపెన్ చేస్తారు. సో ఇది ప్రస్తుతానికి ప్రాసెస్ అయితే మాత్రం లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి అందరూ లైక్ చేసి హైప్ అనే బటన్ క్లిక్ చేసి కామెంట్ చేయండి, ఓకేనా. మీరు ఏ కోర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు? బీఎస్సీ నర్సింగ్ కోసమే వెయిట్ చేస్తున్నారా, జీఎన్ఎం కోసం వెయిట్ చేస్తున్నారా, ఫార్మసీ కోసం వెయిట్ చేస్తున్నారా, దీంతోపాటు ఇంకే కోర్స్, హార్టికల్చర్, అగ్రికల్చర్, వెటనరీ, ఫిషరీస్, సో అట్లా కోర్స్ అయితే మెన్షన్ చేయండి. సో ఎక్కువ మంది ఏ కోర్స్ కోసం అయితే మెన్షన్ చేస్తారో ఆ కోర్స్ సంబంధించి ఎక్కువ వీడియోస్ చేస్తాను. నర్సింగ్ వాళ్ళు ఖచ్చితంగా నర్సింగ్ అయితే మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లోకి అయితే మాత్రం, ఓకేనా. టెలిగ్రామ్ ఛానల్ ఖచ్చితంగా జాయిన్. టెలిగ్రామ్ ఛానల్లో మీకు మేజర్ అప్డేట్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తాను అనమాట. టెలిగ్రామ్ ఛానల్ అయితే ఖచ్చితంగా జాయిన్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.